అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈ ఛానల్‌ని కొత్తగా స్టార్ట్ చేశానండి. నేను స్టార్ట్ చేసింది ఫిబ్రవరి 2025లో స్టార్ట్ చేశాను కానీ ఓన్లీ ఊరికే అలా వదిలేసాననమాట. నెక్స్ట్ నేనొచ్చేసి జూన్‌లో మెల్లమెల్లగా షార్ట్స్ అనేవి అప్లోడ్ చేశాను. షార్ట్స్ అప్లోడ్ చేయడంతోనే నాకు రీచ్ వచ్చేసి 1K, కొన్ని వీడియోస్‌కి 500 వచ్చాయి, 500 వ్యూస్ వచ్చాయి. కొన్ని వీడియోస్‌కి వచ్చేసి 1K వచ్చాయి, కొన్ని వీడియోస్ 1.5K, కొన్ని వీడియోస్కి 2K. అలా రీచ్ వచ్చే కొద్దీ నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి వీడియోస్ అప్లోడ్ చేశాననమాట. షార్ట్స్ వెళ్తున్నాయి కదా, వీడియోస్ కూడా వెళ్ళొచ్చేమో బహుశా అని వీడియోస్ అప్లోడ్ చేస్తే దాంట్లో షార్ట్స్ వెళ్ళిన రీచ్లో 1% కూడా వీడియోస్ రీచ్ అవ్వలేదండి. అది ఎందుకో తెలియట్లేదు. వీడియో క్వాలిటీ ఏమైనా బాగాలేదేమో అనుకుంటున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఎవరికైనా అంటే 1 or 2 మెంబర్స్కి రీచ్ అయినా కూడా ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉంది, రంగోలీ డిజైన్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు వచ్చేసి ఈ 1 మంత్లోనే 4 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. వాళ్ళు ఎవరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాదు. నేను ఎవరికి చెప్పలేదు కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఈ రంగోలీ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నేను కేవలం 3 చుక్కలతోనే ఈ రంగోలీ డిజైన్ అయితే హైలైట్ చేశాను. ఇలాంటి రంగోలీ డిజైన్స్ మన ఛానల్లో ఉంటాయండి. అంటే చిన్నదిగా ఉంటుంది కానీ చూసేదానికి మటుకు అంటే హెవీ లుక్ వస్తుంది. అంటే మనం నేను వచ్చేసి దీన్ని అలాగా చేస్తాను, అంటే చేయడం అంటే అది కాదు, అలా హైలైట్ చేశాననమాట. చిన్న చుక్కలతోనే ఎక్కువగా హైలైట్ చేయడము. ఇలాంటివే ఉంటాయండి మన ఛానల్లో. ఎవరికైనా నచ్చితే తప్పక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చిన్న రంగోలీ డిజైన్స్ ఎవరికైనా కావాలనుకుంటే తప్పక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసేయండి. ఓకే.